ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కరెంటు బిల్లులు కట్టుకునే వెసులుబాటు ఉంది. ఇకపై అంటే జూలై 1 నుంచి ఆ సౌకర్యం లేదు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్లతోటి కరెంటు బిల్లులు తీసుకోము. డిస్కమ్‌లకు సంబంధించిన వెబ్సైట్లో కానీ లేదా వాటి యాప్ డౌన్లోడ్ చేసుకొని కానీ ఆ యాప్ ద్వారా చెల్లించుకునే అవకాశం ఉందని నిన్న ఒక ప్రకటన విడుదలచేసింది. అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాలు 25,036 మంది ఎస్జిటిల బదిలీ, విద్యాశాఖ ఉత్తర్వులు. వాళ్ళ స్థానంలో అంటే కొత్త టీచర్లు వస్తేనే మిగతా వారికి స్థానచలనం. కవిత బెయిల్ పిటిషన్ల కొట్టివేత, మనీ లాండరింగ్కు పాల్పడినట్టు సాక్ష్యాధారాలున్నాయి. ఢిల్లీ హైకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకో ప్రధానమైన వార్త, కమిషన్ చట్టబద్ధమే, ఈఆర్సీ కంటే దాని పరిధి విస్తృతం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను నిలిపివేయలేం, పక్షపాతం అనడానికి ఆధారాలు చూపలేదు. మీడియా సమావేశం ఆధారంగా ఆరోపణలు సరికాదు, నోటీసుల జారీలో చట్టాన్ని ఉల్లంఘించారన్న వాదన ఆమోదయోగ్యం కాదు. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు హైకోర్టు ఏం చెప్పబోతుందని. అంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కి అంటే దాని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి విచారణ అర్హత లేదు, ఈఆర్సీని దీని మీద విచారించాలని కేసీఆర్ గారు హైకోర్టును ఆశ్రయించారు. అట్లనే మీడియా సమావేశంలో విచారణకు సంబంధించిన విషయాలన్నీ నరసింహారెడ్డి గారు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఆయన ఆ స్థానం నుంచి తప్పుకోవాలని కూడా ఆయన పిటిషన్లో కోరిండు. కానీ దానికి హైకోర్టు సమ్మతించలేదు. ఆయన మీడియాతో మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే ఇప్పటిదాకా విచారణ ఎలా జరుగుతుందనే దాన్ని మాత్రమే మాట్లాడిండు. ఆయన ఏం లీకులు ఇవ్వలేదు అని అడ్వకేట్ జనరల్ చెప్పిన వాదనతోటి హైకోర్టు ఏకీభవించి కేసీఆర్ గారి పిటిషన్ను తిరస్కరించింది. ఇకపై నరసింహారెడ్డి కమిషన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒకవేళ నరసింహారెడ్డి కమిషన్ రియాక్షన్కు ఆధారంగా కేసీఆర్ ఏం చేయబోతున్నాడు అనేది చూడాల్సి ఉన్నది. ఇలా తిందాం 10 కాలాలు పచ్చగా ఉందాం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో రోగ నిరోధక శక్తి, వేపుళ్ళు, నిల్వ ఆహారాలు, తీపి పదార్థాలతో చేటు, మోతాదుకు మించితే జీవనశైలి వ్యాధుల పంజా, 5ంట 1 మరణం, అనారోగ్యకర ఆహారం వల్లనే. ఆరోగ్యకర ఆహారంపై WHO, యూనిసెఫ్ మార్గదర్శకాలు. వేపుళ్ళు, నాన్ వెజిటేరియన్లు, అట్లనే ఫ్రోజన్ ఫుడ్డు ఇటువంటివి తింటే వాటితోని రోగాలు మనిషి శరీరం మీద దాడులు చేస్తాయి. ఆకుకూరగాయలు, పండ్లు, పచ్చి కూరగాయలు, ఇటు కూరగాయలు, చిరుధాన్యాలు, మిల్లెట్స్ వీటితోనే ఆరోగ్యం బాగుపడుతుందని WHO వెల్లడించిన ఒక నివేదికపై ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది. బొగతాలో జలసవ్వడి. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని బొగతా జలపాతానికి భారీ ఎత్తున వరద వస్తుంది. దీంతో అది కనువిందుగా ఆ నీటి హొయ్యలిపోతుంది. దానికి సంబంధించిన ఫోటో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది.